కామారెడ్డి జిల్లాలో పోలీసులు పూటుగా మద్యం తాగి పెట్రోలింగ్ వాహనంతో పోలీస్ స్టేషన్ గేటును ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ నవీన్, హోంగార్డ్ రవి 2 రోజుల క్రిందట పెట్రోలింగ్ వాహనంలో విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో ప్రైవేటు వ్యక్తితో కలిసి వాహనంలో మద్యం తాగినట్లు సమాచారం. అనంతరం అదే మత్తులో వాహనం నడిపి పోలీస్ స్టేషన్ గేటును ఢీకొట్టారు. విషయం కాస్త అధికారులకు తెలియడంతో విచారణ చేశారు. ఏఎస్ఐ ప్రభాకర్ ను విధుల నుంచి తప్పించారు. కానిస్టేబుల్ నవీన్, హోంగార్డ్ రవిని కామారెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. బీబీపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ నవీన్, హోంగార్డ్ రవి 2 రోజుల క్రిందట పెట్రోలింగ్ వాహనంలో విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో ప్రైవేటు వ్యక్తితో కలిసి వాహనంలో మద్యం తాగినట్లు సమాచారం. అనంతరం అదే మత్తులో వాహనం నడిపి పోలీస్ స్టేషన్ గేటును ఢీకొట్టారు. విషయం కాస్త అధికారులకు తెలియడంతో విచారణ చేశారు. ఏఎస్ఐ ప్రభాకర్ ను విధుల నుంచి తప్పించారు. కానిస్టేబుల్ నవీన్, హోంగార్డ్ రవిని కామారెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.